యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు ఆదికాండము 50 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. 50 అధ్యాయాల్లో ఏం రాయబడ్డాయి, ఏ విషయాలు రాయబడ్డాయో మనము సంక్షిప్తంగా ప్రతి అధ్యాయంలో ఏం రాయబడిందో ఆలోచన చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు 6 దినాలు చేసిన సృష్టి గురించి తెలియజేయబడింది. దేవుడు 6 రోజుల పాటు చేసినటువంటి సృష్టి అంతటినీ కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో తెలియజేయబడింది. 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించుట. దేవుడు మొదటిగా ఆదాము సృష్టించాడు, తర్వాత అవ్వను సృష్టించాడు, ఏదెన్ తోటలో వారిని ఉంచాడు. వారికి ఆహారం సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ తోటలో ఏర్పాటు చేశాడు. దేవుడు నిబంధన చేసుకున్నాడు ఆదాముతో. ఆదాము అవ్వల్ని ఐక్యపరిచాడు. ఈ ఈ విషయాలన్నీ కూడా ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపం చేయుట, వారి పతనాన్ని గురించి ఈ 3వ అధ్యాయంలో తెలియజేయబడింది. 4వ అధ్యాయంలో కయను హేబేలు చరిత్ర గురించి తెలియజేయబడింది. కయను హేబేలు దేవునికి అర్పణ తీసుకురావటం, దేవుడు హేబేలు అర్పణ అంగీకరించడం, కయాను అర్పణ తిరస్కరించడం, దాన్ని బట్టి కయాను హేబేలు మీద కోపం పెంచుకోవటం, హేబేలుని చంపటం, దేవుడు కయానికి శిక్ష వేయటం, ఇవన్నీ ఈ 4వ అధ్యాయంలో మనం గమనించగలం. 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గురించి రాయబడింది. ఆదాము వంశావళి గురించి 5వ అధ్యాయంలో తెలియజేయబడింది. తర్వాత 6వ అధ్యాయంలో నోవా కాలం నాటి ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలియజేయబడింది. నోవా కాలంలో ప్రజలు ఎలాంటి వారికి ఉన్నారు? దేవుడి కుమారులు నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారు. వారిలో చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారు అనే విషయాన్ని మనకు అక్కడ తెలియజేయబడింది. అంటే వాళ్ళ వివాహ వ్యవస్థ అనేది అక్కడ మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బలత్కారులుగా, నెఫీన్లుగా ఉన్నారని చెప్పేసి గ్రంథం బోధిస్తుంది. అంటే దేవుడు భూమిని చూసినప్పుడు బలత్కారంతోనూ చెడుతనంతోనూ మార్గం తప్పినటువంటి ప్రజలుగా అటువంటి విధానంతో దేవుడు ఆ భూలోకాన్ని చూసినప్పుడు చెడిపోయి ఉండనే విషయాన్ని గ్రంథం బోధిస్తుంది. దేవుడు నోవాహుతో ఓడను చేసుకొని చెప్పటం, ఓడలో ఎవరు ప్రవేశించాలి ఏందని కూడా దేవుడు చెప్పడం మనం అక్కడ 6వ అధ్యాయంలో మనం గమనించాం. 7వ అధ్యాయంలో జలప్రలయం రావటం. 7వ అధ్యాయంలో జలప్రలయం రావటం వల్ల 40 రాత్రులు 40 పగళ్ళు ప్రకారమైనటువంటి వర్షం, ప్రచండమైన వర్షం, ఆకాశ తోములు విప్పబడి దేవుడు కోపంతో మరి అనేక జీవరాశులు, మనుషులు, భూమి మీదటువంటి అన్నీ కూడా చనిపోయాయి. ఆ ఓడలో ఉన్నటువంటి జీవరాశులు అయితేమి, 8 మంది నోవా కుటుంబం అయితేమి, వారు తప్ప మిగతా వారందరూ కూడా లోకమంతా కూడా జలప్రలయంలో నశించిపోయారు అనే విషయాన్ని మనం చూడగలం. తర్వాత 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నోవా కుటుంబం రక్షింపబడ్డ దాదాపు సంవత్సరం తర్వాత నోవాహు కుటుంబము ఆ జలప్రలయం నుంచి బయటకు రావటం, వాళ్ళు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వారు ప్రబలటం అయినా మనం గమనిస్తాం. 9వ అధ్యాయంలో దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నట. దేవుడు నోవాహుతో ఏ నిబంధన చేసుకున్నాడు? ఇంకెన్నడూ కూడా ఇలాంటి జలప్రలయం రప్పించను,
దానికి గుర్తుగా నా ధనస్సును నేను ఆకాశంలో ఉంచుతున్నాను. అది చూసినప్పుడల్లా ఆ జలప్రలయం వల్ల వచ్చే నష్టాన్ని నేను చూస్తానని చెప్పేసి జ్ఞాపకం చేసుకుందని చెప్పేసి దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. నోవాహు దేవుడికి బలర్పించటము, ఇవన్నీ విషయాలు కూడా మనం 9వ అధ్యాయంలో మనం చూడగలం. 10వ అధ్యాయంలో మనం నోవాహు కుటుంబం యొక్క విస్తరణ గురించి, అంటే నోవాహు కుటుంబీకులు ఎలా విస్తరించారు, ఏ ప్రాంతాలు విస్తరించారు, ఆ విషయాలన్నీ కూడా 10వ అధ్యాయంలో మనం గమనించగలం. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టుట గురించి, అంటే బాబేలు గోపురం కట్టు గురించి వ్రాయబడింది. అంటే ప్రజలందరూ కూడా, జనులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మనందరం ఎక్కడికి వెళ్ళటం ఎందుకు, అందరం ఇక్కడే ఉందాము, ఒక పెద్ద గోపురం కట్టుకొని లేదా ఆ గోపురంలో మనం అందరం నివాసం చేద్దాము, ఎక్కడికి వెళ్ళొద్దాం అని చెప్పి అనుకున్నారు. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. ప్రజలందరూ కూడా విస్తరించాలి, విస్తరించి అనేక భూములు నిర్మించాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు దేవుడు భాష తారుమారు చేయటము, వారు ఒకరినొకరు ఆ భాష తారుమారు చేయటం వల్ల వాళ్ళు ఒకరినొకరు వేరైపోవటం, ఇవన్నీ అక్కడ మనం గమనిస్తాం. కాబట్టి 11వ అధ్యాయంలో బాబెలు గోపురము కట్టు గురించి ఆ సందర్భాలు మనం అక్కడ చూడగలము. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుట, దేవుడు అబ్రహాముని మెసొపొతామియా ప్రాంతం నుంచి దేవుడు పిలవటము, కానాను దేశం రావటము, ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు వేరవటం, అంటే అబ్రహాం ఆస్తి విస్తరించింది, లోతు ఆస్తి విస్తరించింది. అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కొద్దిగా కలహాలు ఏర్పడ్డాయి. ఆ కలహాలను బట్టి బంధువులుగా ఉన్నటువంటి మనము విడిపోకూడదు అనేటువంటి ఆలోచనతో అబ్రహాం ఏమన్నాడంటే, నీకు నాకు గొడవలొద్దు, మనం బంధువులం కాబట్టి నువ్వు తూర్పు దిక్కెళ్తే నేను పడమటి దిక్కెళ్తాను, నువ్వు ఉత్తర దిక్కెళ్తే దక్షిణ దిక్కెళ్తానని నిర్ణయించుకున్నప్పుడు లోతు సొదొమ వైపు వెళ్ళటం మనం చూస్తాం. అబ్రహాము లోతు అక్కడ వేరవటం అనేది మనం గమనించగలం. 14వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లోతు కుటుంబాన్ని, లోతు ఆస్తిని ఆ యుద్ధంలో గెలిచిన వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు లోతు రక్షించేటువంటి క్రమంలో అబ్రహాము వెళ్ళటము, అబ్రహాము లోతు కుటుంబాన్ని రక్షించటము, తిరిగి రావటము, మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించటము, సొదొమ రాజు ఆస్తిని తిరిగి అప్పగించే క్రమంలో ఈ ఆస్తి నాకు వద్దు, నాకు నీవు యుద్ధంలో ఓడించినటువంటి ఆ పనివారు నాకు కావాలి, ఆ యుద్ధ వీరులు నాకు కావాలన్నప్పుడు నీ ఆస్తులు నాకేం వద్దు, నూలుపోగు కూడా నాకేం వద్దు అని అబ్రహాము తెలియజేయటము. అంటే చాలా గొప్ప మాటలు ఉంటాయి అక్కడ, అంటే చాలా విలువైనటువంటి మాటలు. అంటే ఇతరుల సొమ్ముని మనం ఆశించకుండా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకోవాలి, దేవుని యొక్క దేవుని కొరకు కనిపెట్టుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన మనం అక్కడ చూడగలము. అంటే అబ్రహాము విశ్వాస యాత్రలో మనము ఎన్నో విషయాలు మనం చూడగలము, ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలము. ఆ క్రమంలో అబ్రహాము లోతుని రక్షించటము అక్కడ మనం గమనించగలము. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. సున్నతి ఆ నిబంధన కింద తన కుటుంబంలో ఉన్నటువంటి పుట్టి పెరిగిన వారైతేమి, వెండితో కొనబడిన వాడైతేమి, అందరూ కూడా పురుషులందరూ కూడా సున్నతి పొందాలని దేవుడు అబ్రహాము మధ్య నిబంధన జరిగింది. 16వ అధ్యాయంలో ఇష్మాయేలు జన్మించాడు. 16వ అధ్యాయంలో ఇష్మాయేలు జన్మం గురించి తెలియజేయబడింది. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము నిబంధన సూచనగా సున్నతి అనేటువంటిది మనం చూస్తాం. పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము దేవదత్తులకు ఆతిథ్యం ఇచ్చుట. 3 దేవదత్తులు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి, లేదా ఆ పట్టణం యొక్క పాపపు స్థితి అంత ఘోరంగా ఉందో చూడటానికి వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము
ఆ దూరంగా ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులని పరిశీలించి చూసి వారిని ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చి వారు తిని తృప్తి పొందేంత వరకు కూడా వారి పక్కనే ఉండి వారికి అన్నీ కూడా చూసుకొని వారు వెళ్ళేటువంటి క్రమంలో మరి లోతు విషయమై విజ్ఞాపన చేయటము ప్రార్థన చేయటం మనం గమనించగలుగుతాం. తర్వాత 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా నాశనం గురించి అలాగే లోతు రక్షింపబడ్డ గురించి కూడా అక్కడ మనం చూడగలము. ఆ దేవదత్తులు సొదొమ గొమొర్రా నాశనం చేస్తారు. లోతు ఆలస్యం చేయటం వల్ల లోతు కుటుంబాన్ని ఆ దేవతలు ఆ ఊరు వెలుపటికి తీసుకొచ్చి వదిలిపెట్టము. ఇవన్నీ మనము ఆ 19వ అధ్యాయంలో మనం గమనించగలం. 20వ అధ్యాయంలో అబ్రహాం గెరారులో నివసించాడు. గెరారులో నివసించినప్పుడు అబ్రహాంకి ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు అక్కడ చూస్తాము. 20వ అధ్యాయంలో ఇస్సాకు జన్మము, ఇస్సాకు జన్మించటము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం పరిశోధించాడు. అంటే అబ్రహామునిలో విశ్వాసం ఎంత ఉంది, దేవుడి పట్ల ఎలాంటి భయం గలవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుని పరిశోధించుటకు అబ్రహాము శోధించటము మనం చూస్తాం. అబ్రహాము ఈ శోధనలో గొప్ప విజయాన్ని మనం చూస్తామట. అంటే దేవుడు పెట్టేటువంటి శోధనలో సక్సెస్ఫుల్గా విజయాన్ని కలిగి ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. అవి చిన్న సంగతి కాదు. ఒక తండ్రి కుమారుడిని బలి ఇవ్వటము, ఆ బలి ఇవ్వడానికి సిద్ధపడటము ఎంతో మానసిక క్షోభ, వేదన, అది చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణం. అయినప్పటికీ దేవుడు అడిగినప్పుడు దేవుడికి ఇవ్వడానికి, దేవుడు మాటను బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి నెరవేర్చడానికి అబ్రహాం పూనుకున్న విషయం ఎంతో గొప్పది. 23వ అధ్యాయంలో శారా మరణము, 23వ అధ్యాయంలో శారా వృద్ధాప్యం గలదై చనిపోవడం మనం చూస్తాం. చనిపోయినప్పుడు అబ్రహాము బాధపడటము, ఆ శారాని పాతి పెట్టుకోవడానికి మఫేల గృహాన్ని హేతుకుమారులకి 400 వెండి నాణ్యాలు ఇచ్చి తీసుకోవటము, ఇవన్నీ విషయాలన్నీ కూడా 23వ అధ్యాయంలో మనం చూడగలము. 24వ అధ్యాయంలో ఇస్సాకు వివాహం గురించి మనం చూడగలము. అబ్రహాము యొక్క నమ్మకమైన దాసుని ఇస్సాకు వివాహం విషయమై పంపించటము, అది తను సక్సెస్ఫుల్గా రిబ్కాని తీసుకురావటము, రిబ్కా ఇస్సాకు వివాహం ఆడటము, ఇవన్నీ కూడా ఆ 24వ అధ్యాయంలో మనం గమనించగలము. 25వ అధ్యాయంలో అబ్రహాం మరణం. అబ్రహాము అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాం దీవించాడు. దీవించిన దాన్ని బట్టి అబ్రహాము విశ్వాసంగా బతికాడు. ఎక్కడ కూడా అబ్రహాము దేవునికి వేరుగా, దేవునికి వ్యతిరేకంగా బతకల, ఇష్టంగా బతికాడు. 25వ అధ్యాయంలో అబ్రహాం మరణం గురించి తెలియజేయబడింది. 26వ అధ్యాయంలో ఇస్సాకు గెరారులో నివసించడం. ఇస్సాకు గెరారులో నివసించినప్పుడు ఇస్సాకుకి కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. ఆ శోధనలో కూడా సహనంతో, ఓర్పుతో, దేవుడి పట్ల విశ్వాసంతో ఎలాగ ముందుకెళ్ళాడో 26వ అధ్యాయంలో మనం చూడగలము. 27వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును దీవించటం. ఇస్సాకు కొద్దిగా మాంసం ప్రియుడు. మాంసం కోసం ఇస్సాకు ఏశావుని అడుగు పంపించటము. అదే సమయంలో ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా యాకోబుకి దీవించేట్లుగా కొంత వేషధారణ యాకోబుకు చేయటము. ఇస్సాకు ఏశావు అనుకొని యాకోబుని దీవించటము ఈ అధ్యాయంలో మనం చూస్తాము. 28వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును పంపివేయట, యాకోబు ప్రార్థన. 28వ అధ్యాయంలో ఏశావు ఇస్సాకును చంపుతాడని, ఏశావు యాకోబుని చంపుతాడని ఇస్సాకు యాకోబుని తన బంధువుల వద్దకు పంపివేయటం మనం చూస్తాం. యాకోబు వెళ్ళే టైంలో
యాకోబు ప్రార్థన చేసినటువంటి విషయాలు అక్కడ మనం గమనించగలము. 29 అధ్యాయంలో యాకోబు లేయా రాహేల్ని వివాహం చేసుకున్నట. తన బంధువుల వద్దకు వెళ్ళినటువంటి యాకోబు లేయా రాహేలుని వివాహం చేసుకొని కుమారులను కనటం అనేది మనకు గమనించగలము. తర్వాత 30 అధ్యాయంలో యాకోబు సంతానము, యాకోబుని దేవుడు దీవించట, ఈ విషయాలు అక్కడ రాయబడ్డాయి. కాబట్టి యాకోబు సంతానము గురించి, అలాగే యాకోబు దేవుడు ఎలా దీవించాడు, దేవుడు ఎలాగా తన మామయ్యేటువంటి అది అంటారు అపకారిగా ఉన్నటువంటి తన మామ విషయంలో దేవుడు ఎలాగ జోక్యం చేసుకొని యాకోబు దీవిస్తూ వచ్చాడో, దేవుడు యాకోబు పట్ల ఎలాగ ఉన్నాడో ఆ విషయాలన్నీ మనం చూడగలము. యాకోబు లాబాను నుండి కానాను దేశం ప్రయాణం చేసేటువంటి విషయం 31 అధ్యాయంలో ఉంది. అంటే యాకోబు తిరిగి తన యొక్క కుటుంబం వద్దకు చేరేటువంటి క్రమంలో యాకోబు కానాను దేశం ప్రయాణమయ్యాడు. ఆ విషయాలన్నీ కూడా 31 అధ్యాయంలో మనం చూడగలం. 32 అధ్యాయంలో యాకోబు తిరిగి వచ్చేటువంటి క్రమంలో యాకోబు ప్రార్థన చేసిన విషయము, అలాగే దేవుడితో పెనుగులాడేటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భం గురించి 32 అధ్యాయంలో మనం చదవగలం. 33 అధ్యాయంలో యాకోబు ఏశావు సమాధానపరచట. అంటే యాకోబు ఎంత తెలివిగా వ్యవహరించాడు ఆ సమయంలో అంటే, అన్నటువంటి ఏశావు తన మీద కోపం పెట్టుకొని తను ఎక్కడ చంపుతాడేమో అని, ఎక్కడ తనని ఇబ్బంది పెడతాడేమో అని చాలా భయంతో వచ్చినప్పుడు దేవుడు అతని పట్ల ఉండి ఏశావు పట్ల యాకోబు పట్ల ఏశావు కనికరం చూపించేట్లుగా దేవుడు సహాయం చేయటము, ఆ సమయంలో ఇద్దరు కూడా సమాధాన పడటం, ఒకరినొకరు మంచిగా ప్రేమించుకోవడం అక్కడ మనం గమనించగలం. 34 అధ్యాయంలో యాకోబు కుమార్తె దీనాకు జరిగిన అవమానం గురించి రాయబడింది. అంటే యాకోబుకి ఒకే ఒక కుమార్తె, ఆమె పేరు దీనా. ఆ దీనాకి జరిగినటువంటి ఒక అవమానము అక్కడ ఆ విషయం గురించి ఆ అధ్యాయంలో రాయబడింది. 35 అధ్యాయంలో రాహేలు మరణము, 35 అధ్యాయంలో రాహేలు మరణం గురించి తెలియజేయబడింది. 36 అధ్యాయంలో ఏశావు వంశావళి గురించి, ఏశావు ద్వారా వచ్చినటువంటి రాజుల గురించి తెలియజేయబడింది. అలాగే 37 అధ్యాయంలో యోసేపు కలలు, అలాగే యోసేపు సహోదరులు అతని మీద పగబెట్టడం, యోసేపు సహోదరులు యోసేపును అమ్మివేయటము, ఈ విషయాలన్నీ కూడా 37 అధ్యాయంలో మనం గమనించగలము. 38 అధ్యాయంలో తామారు నీతి ప్రవర్తన అంటే యోధా పట్ల తామారు నీతి ప్రవర్తన ఎలా వ్యవహరించిందో 38 అధ్యాయంలో మనం చూస్తాం. 39 అధ్యాయంలో ఐగుప్తు దేశంలో యోసేపు గొప్పవాడిగా అవటము, అతను మళ్ళీ చెరలు వేయబట్టము, అంటే పోతీఫరు యొక్క మాటని ఒప్పుకోని కారణం చేత మరలా అతను చెరల వేయబట్టము, ఈ రెండు ఉంటాయి అన్నమాట. అంటే గొప్పవాడైన స్థితి గురించి రాయబడింది, అలాగే తను మరలా చెరలోకి వెళ్ళే పరిస్థితి గురించి కూడా రాయబడింది. 40 అధ్యాయంలో భక్ష్యకారుడు పానగాయకుడుకు కలిగిన కళ్ళ గురించి, వాటి భావం గురించి తెలియజేయబడ్డాం. కాబట్టి దేవుడు జోక్యం చేసుకొని యోసేపుతో పాటు ఉన్నటువంటి ఆ ఇద్దరు ఖైదీలు కూర్చున్నటువంటి కళ్ళ భావాల గురించి యోసేపు తెలియజేయటము, వాళ్ళు తిరిగి వెళ్ళటము అయింది మనం చూస్తాం. 41 అధ్యాయంలో ఫరోకి కల రావటం, అంటే వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం భక్షకారుడు ప్రాణదాయకుడు మాటిస్తారు, తిరిగి తనని జ్ఞాపం చేసుకొని బయటకు తీసుకొస్తామని. కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోతారు. దేవుడు మరలా యోసేపు విడుదల కలిగించే క్రమంలో ఫరోకి కల రావటము, యోసేపు భావం చెప్పటము, యోసేపు తిరిగి అధికారం అవటము, ఇవన్నీ కూడా 41 అధ్యాయంలో మనం చూస్తాం. అంటే దేవుడు చూడండి, యోసేపు యొక్క విశ్వాసము నమ్మకత్వాన్ని బట్టి, సత్యంలో జీవించటాన్ని బట్టి దేవుడు ఒకవేళ ఆ వ్యక్తికి ఎదురైన ప్రతికూల పరిస్థితుల నుంచి మళ్ళీ అదే స్థానం తీసుకెళ్ళడానికి ఆయన ఎలాగా తోడై ఉండి జరిగించాడు అనే విషయాన్ని మనకు చూడగలము. 42 అధ్యాయంలో యాకోబు కుమారులు ధాన్యం కొనుటకు ఐగుప్తుకు వచ్చట, అంటే
కానాన్ దేశంలో గొప్ప కరువు రావటము, అప్పుడు ఐగుప్తు దేశంలో బాగా విస్తారమైనటువంటి ధాన్యము, ఎంతో భోగభాగ్యాలతో ఉన్న పరిస్థితులు ఉండటము, ఏసేపుకు వచ్చిన కలభావం బట్టి అక్కడ ధాన్యము నిల్వ చేయటము, ఇవన్నీ మనం అక్కడ చూడగలము. అప్పుడు ఏసేపు యాకోబు కుమారులు ఆ ధాన్యం కోసము ఐగుప్తు రావడం మనం చూస్తాం. ఈ విషయాన్ని 42 అధ్యాయంలో మనం గమనించగలము. 43 అధ్యాయంలో ఏసేపు అన్నలు బెన్యామీను తీసుకొని రెండో మారు కానాను నుండి ఐగుప్తుకు వచ్చి తిరుగుట. అంటే ఏసేపు ఒక కండిషన్ పెడతాడు, బెన్యామీని తీసుకొస్తే నేను మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాను, లేకపోతే పంపించమని చెప్పేటప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళటము, ఆ బెన్యామీని తీసుకురావడం, బెన్యామీని తీసుకొచ్చేటప్పుడు ఏసేపు యాకోబు బాధపడటము, ఇతను కూడా చంపేస్తారేమో అనేటువంటి బాధ కలగటము, ఇన్ని ఈ 43 అధ్యాయంలో మనం గమనించగలము. 44 అధ్యాయంలో ఏసేపు బెన్యామీని విషయంలో యుక్తిగా ప్రవర్తించటం, అలాగే వారు చేసిన పాపం గుర్తు వచ్చట. అంటే ఏం జరిగింది? ఒక అభాండము వారి మీద వేయటము ఏసేపు. అప్పుడు ఏసేపు వేసిన అభాండాన్ని బట్టి బెన్యామీను శిక్ష వేయాలని ఆలోచించటము, ఇవన్నీ కూడా ఈ ఏసేపు బెన్యామీను విషయంలో జయించిన కీర్తి అంతయు, అలాగే ఆ ఏసేపు పట్ల తన అన్నలు చేసినటువంటి ఆ పాపం వారికి గుర్తించేట్లుగా ఏసేపు వారికి ఆ విధంగా ప్రవహించడం అనేది 44 అధ్యాయంలో మనం గమనించగలం. 45 అధ్యాయంలో ఏసేపు తన సహోదరులను కలుసుకోవట. అంటే ఏసేపు జరిగిందంతా గమనించి చివరికి తను ఎవరో తెలియజేస్తాడు. తను ఎలాగ దేవుడు తనని గొప్పవాడు చేశాడో, ఇదంతా మీరు చేసిన పని కాదు, దేవుడే మిమ్మల్ని ఇలా చేయించాడు అని వాళ్ళకి చెప్పటము. ఈ విషయాలన్నీ కూడా 45 అధ్యాయంలో ఏసేపు తన సహోదరులు ఒకరినొకరు కలుసుకోవడం అనేది జరిగింది. 46 అధ్యాయంలో ఇశ్రాయేలు అతని సంతానము 70 మంది ఐగుప్తుకు వచ్చుట. అంటే ఈ కరువు కారణం చేత, కానాన్ దేశంలో కరువు కారణం చేత 70 మంది యాకోబు సంతానము లేదా ఇశ్రాయేలు సంతానము 70 మంది ఐగుప్తు దేశానికి రావటం. 47 అధ్యాయంలో ఇశ్రాయేలుకు గోషేను దేశం స్వాస్థ్యంగా ఇచ్చుట, వారు విస్తరించుట. 47 అధ్యాయంకి వచ్చినాక మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు 70 మంది వచ్చినటువంటి ఇశ్రాయేల్కి ఒక ప్రత్యేకమైన దేశాన్ని, అనగా గోషేను దేశాన్ని రాజు ఫరో రాజు ఇవ్వడం జరిగింది. వారు అక్కడ విస్తరించడము, వారు అక్కడ అభివృద్ధి అంటము మనం అక్కడ గమనించగలము. 48 అధ్యాయంలో ఇశ్రాయేలు ఏసేపు కుమారులైనటువంటి మనష్షే, ఎఫ్రాయిముని దీవించడం అనేది ఈ 48 అధ్యాయంలో మనం గమనించగలం. 49 అధ్యాయంలో ఇశ్రాయేల్ తన 12 మంది కుమారుల గురించి చెప్పిన దీవెనలు, అంటే తన 12 మంది సంతానం గురించి దేవుడు వాక్కు ద్వారా, దేవుడు మాట ద్వారా వారిని దీవించిన విషయాల గురించి ఈ 49 అధ్యాయంలో మనం గమనించగలం. 50 అధ్యాయంలో ఇశ్రాయేలు మరణం, అనగా యాకోబు మరణము, ఏసేపు తన సహోదరులను కలిసి కనాన్లో యాకోబుని పాతిపెట్టడం గురించి మనం అక్కడ చదవగలం.